ఏదో సంచలనమైన ప్రెస్ కాన్ఫరెన్సు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతవారు, మాజీ మంత్రులు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుందని చెప్తే ఏమో అనుకున్నాం. అన్నా ప్రసన్న అన్నా సాయన్న కరెక్ట్గా ఎన్నో రోజులు కాదు, ఒక నెల 1 నెల ముందు ఇదే పెద్ద మనిషి నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి, ఇదే పెద్ద మనిషి కోవూరు నియోజకవర్గానికి, జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన స్వయంగా ఒక మెసేజ్, ఆడియో మెసేజ్ పంపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు, కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుండాలంటే మా అన్న ప్రసన్నని మార్చండి. దుర్మార్గాలకి, దురాఘాతాలకి, అన్యాయాలకి, అక్రమాలకి నిలబోయిపోయి ఉంది కోవూరు నియోజకవర్గం అని మేము చెప్పలా. ఈరోజు మీ ఇద్దరి మధ్య కూర్చుని పెద్ద మనిషి పాత్ర పోషించినటువంటి నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడారు. కొంతమంది కోర్టులు నాడు పంపించాం, మేమే కొంతమంది కోర్టులు నాటు పంపించాం. పాపం మా రాజేంద్ర నాకు తెలుసో లేదో, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు కావచ్చు, రాజకీయాల్లో ప్రసన్న కోసం, ప్రసన్న వెనకాల రాజకీయాలు చేసి ఉండవచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనకు కానీ, వేమిరెడ్డి ప్రశాంతి మేడం కానీ కోర్టులు, విషయాలు, వ్యవహారాలు తెలియకపోవచ్చు. కానీ వారు చుట్టూ ఉండే కొంతమందికి కోర్టు వ్యవహారాలు చేయడంలో, కోర్టు పనులు చేయించడంలో పిహెచ్డి చేస్తున్నారు ఈ జిల్లాలో. తెలిసినట్లే పాపం మా రాజేంద్రనకి. మాతో ఎవరెవరో నీ పక్కన ఉన్న నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు మాతో టచ్లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది. రాజేంద్రన్న, గుండె ఆగిపోద్ది, నీకు గుండె ఆగిపోద్ది. కోవూరు నియోజకవర్గ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు మాతో టచ్లో ఉన్నారో తెలిస్తే నీ గుండె ఆగిపోద్ది పాపం. నీకు కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ అనుకునేటటువంటి నాయకుల దగ్గర నుంచే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెత్తనం చేసే నాయకుల దగ్గర నుంచే ఎవరెవరు మాతో టచ్లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది. కోవూరు నియోజకవర్గ ప్రజానికం పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా చెప్తూ ఉన్నారు, కోవూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలని. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. రూపు ఢిల్లీలో ఒక మంచి టీం ఉంది, దాని పేరు డిబి టీం. డిబి టీం ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు, అసలు ప్రజలకి ఏమాత్రం అనుమానం రాకుండా, అసలు అది నిజమే అన్నట్టుగా తయారు చేసి జనాల్ని మైమర్పిస్తారు, జనాల్ని మోసగిచ్చే దాంట్లో తిట్ట. అటువంటి టీం ఒకటి ఉంది. వారు మీతో మాట్లాడు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతారని చెప్పి నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. కట్ చేస్తే ఆ డీబీటీ మా సాయన గారు చేరిందంట. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించే ఈ డీబీ టీం మా సాయన కాడ చేరి ఉన్నారు. కోట్ల రూపాయల డబ్బులు వారికి చెల్లించి వారి ద్వారా ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి, నువ్వు చెప్పేవే రాజేంద్రన్న, నా కోర్టులు ఆడున్నారనే, నీ కోర్టులు ఉన్నారో లేదో కానీ ప్రతి దగ్గర మాకు తెలిసిన విద్యే, మేము నేర్చుకున్న విద్యే అది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నేపథ్యం వాళ్ళిద్దరికి ఉంది. ఏదో ఆశించాలనో, పదవులు పొందాలనో ఇంకోటో కాకుండా భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత సేవ చేయాలి. వ్యక్తిగతంగా సేవ చేసేదానికంటే ఒక రాజకీయ వేదిక అనేది ఒకటి చాలా అవసరం. ఒక పని చేయాలన్నప్పుడు ఆ అధికారి కాడికి పోతే, సామాన్యుడు పోతే స్పందించే విధానం వేరు. ఒక పార్లమెంటు సభ్యుడిగాను, ఒక శాసనసభ్యుడిగాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అధికారితో మాట్లాడితే అయ్యే పని వేరని ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు తప్ప వేరేది మాత్రం కాదు అని చెప్పి